హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము అరిసెలు చేసుకుంటున్నాము. మా అమ్మ మా అత్తయ్య కలిసి పాకం పడుతున్నారు. ఒక్కసారి మీరు చూడండి. 3 కేజీల బియ్యానికి 2.5 కేజీ బెల్లం పాకం పట్టాలి. వీడియోలో చూపిస్తున్నట్లు పాకు తిప్పుతూ ఉంటే క్రిస్పీగా అయిపోయింది. అప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని వాటర్ తీసుకొని ప్లేట్లో అది కొంచెం వేసుకొని పాకం కొంచెం వేసుకొని చూసుకోవాలి. ఆ పాకం బాగా ఎంత తిప్పితే అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మా అమ్మ చూడండి తిప్పుతూనే ఉంది కదా, కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా తిప్పుతూనే ఎంత క్రిస్పీగా వస్తాయి అంటే అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మా అత్తయ్య అది ప్లేట్లో వేస్తుంది, పాకం ప్లేట్లో వేస్తుంది చూడండి. ప్లేట్లో వేస్తే అది ఎంత అంటే గట్టి పాకంలాగా అవ్వాలి, అలా స్టోన్ లాగా అవ్వాలి. అలా స్టోన్ లాగా అయితే మనం పాకం గట్టిపడినట్టు. ఆ పాకం గట్టిపడిన తర్వాత ఇంకా కొంచెం బాగా తిప్పుతూ ఉండాలి. ఆ పాకం అయిపోయిన తర్వాత దించిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తుంటే మా అత్తయ్య బాగా తిప్పుతున్నారు చూడండి. బియ్య పిండి వేసుకొని అలా కొంచెం గట్టిగా జోరు కాకుండా మీడియంగా ఉండేటట్లు బాగా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేయాలి. ఈ మిక్సింగ్లోనే ఉంటుందండి అంతా అరిసెలు ఎలా వస్తాయి అనే విషయము. మిక్స్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా తిప్పాలండి. అలా తిప్పగానే బాగా తిప్పి దాంట్లో కొంచెము బాగా యాలకుల పొడి, నువ్వులు అవి వేసి కూడా బాగా తిప్పాలండి. బాగా తిప్పి కొంచెం సేపు అంటే ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేసేయాలి. అలా వదిలేస్తే మనకి రెడీ అవుతుంది. ఈ పిండి ముద్దని ఇట్లా రోల్ చేసుకోవాలి, ఉండలాగా చేయాలి. కొంచెం నూనె లేదా నెయ్యి ఏదంటే అది పెట్టుకొని అద్దుకుంటూ ఇట్లా ఉండ చేసుకొని ఇట్లా అప్పంలాగా అంటే చూడండి ఇలా ఈ సైజులో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నూనెలో వేయాలి. ఇదిగోండి ఈ సైజులో వస్తుంది. ఈ సైజులోకి రాగానే ఇట్లా ఇది తీసి ఇలా నూనెలోకి వేయాలి. ఇలా నూనెలోకి వేసిన తర్వాత జాగ్రత్తగా తిప్పుకోవాలి. అట్లా తిప్పుకున్నాక ఇట్లా వీటిని అరిసె చెక్కలు అంటారు. ఇలా అరిసె చెక్కల మీద వేసుకోవాలి. వేస్తాము చూడండి. ఇలా అరిసె చెక్కల మీద వేసుకొని ఇలా ప్రెస్ చేయాలి. అంతే అండి, రుచికరమైన అరిసెలు రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, చివరికి ఇట్లా వచ్చినాయి మా అరిసెలు.